వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొప్పుల ఈశ్వర్ అసత్య ఆరోపణలు మానుకోవాలి. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల నాగలక్ష్మి. భద్రాచలం శ్రీ రాములవారి కళ్యాణ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్. జనసేన పార్టీ గాజ్ గ్లాస్ కు ఓటేయండి. డీకే చైతన్య పిలుపు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ధర్మపురి పట్టణంలో కేంద్ర బలగాల కవాత్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల చైతన్య రథం ప్రారంభించిన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజా, పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్, జక్కంపూడి గణేష్ తదితర భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్నికల ప్రచారం జోరుగా ప్రారంభించారు. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి భారీ బైక్ ర్యాలీతో సీతారాంపురం ప్రచారానికి కొనసాగారు. అభివృద్ధి తెచ్చినటువంటి నాయకుడు మన జక్కంపూడి రాజా గారు. ప్రజలందరూ గమనించాలి, మన జక్కంపూడి అంటే మన ఇంట్లో మనిషి మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఇచ్చిన ఓటు తప్పిత ఓటు చెప్పిన తమ్మున్నడు జగన్ చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా చిన్న కొడుకులు జగన్ ముందని పేదకుండకు పది పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టి పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా. బలి బలిరా బలిరా పులి రంగులలో పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా. కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ రాములవారి కళ్యాణం సందర్భంగా ఈ రోజు కలెక్టర్ అలా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎలా తెలియాలి? ఇక్కడ ఉంది ఆల్ క్లీన్ ఆర్ వన్ ఏ అంటే టూల్ సెంటర్కి వన్ ఇక్కడ నుంచి రావాలి. స్టేడియం ఇక్కడ స్టేడియం
సెక్టర్ ప్లాన్ ప్లస్ దీన్ని ఏం చేసుకుంటాం చేసి మళ్ళీ 16 ఇస్తామంటే కుదరదు. ఎవ్రీబడి ఇచ్చి ఆల్ ఏఎండి బిల్డింగ్ అని ప్రోటోకాల్ 15 బిల్డింగ్ కంప్లీట్ అండ్ హ్యాండ్ ఓవర్ టు క్లిక్ డోంట్ 13 పెట్టి 100 కావాలి. జనరేటర్ అది ఫిగర్ ఎన్ని తప్పి ఒకసారి అందరికీ నమస్కారం. ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17th and 18th జరిగే శ్రీరామనవమి రోజు కళ్యాణం పట్టాభిషేకం గురించి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో అవి చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్, టెంపుల్ అండ్ కన్సర్న్ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఏదైతే మనకి ఈసారి భక్తులు రానున్నారు ఫస్ట్ 30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగా ఈసారి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా రావడం జరిగింది. సో ముఖ్యంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎక్కువ ఎండ తీవ్రత వలన ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కానీ దెన్ షేడ్ ఫెసిలిటీస్ కానీ మొత్తం టెంపుల్ చుట్టూ ఇంకా భద్రాచలం టౌన్ అంతా కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణం జరిగే ఏదైతే మనకి మిథిలా స్టేడియం దాంట్లో ఉన్న సెక్టర్స్లో వచ్చే విఐపీస్ కానీ మన భక్తులకి అందరికీ కూడా సమానంగా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా కూలర్స్ కానీ దెన్ వాటర్ ఫెసిలిటీస్ కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన పార్కింగ్ అండ్ ఏదైతే పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా ఎక్కువ స్పాట్స్ పెట్టి దెన్ అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఆల్ ఇదే కాకుండా ముఖ్యంగా మేము మీ ద్వారా భక్తులకి తెలిసింది విధంగా ఏదైతే మాకు టికెట్స్ ఉన్నాయో మేము ఆన్లైన్లో అన్ని సెక్టర్స్కి సంబంధించినవి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. రైట్ ఫ్రమ్ 10,000 రూపీస్, 7,500 రూపీస్, ఇంకా 300 వరకు కూడా ఉన్నాయి టికెట్స్. అందరూ కూడా ఎవరైతే ఇక్కడ భద్రాచలంలో కాకుండా స్టేట్ కృష్ణా జిల్లా విజయవాడ 133వ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన మచిలీపట్నం ఎల్ఐసి జోనల్ ఉద్యోగుల సంఘాలు ఈఐసియు, ఏఐఈయు నాయకులు కామ్రేడ్ డాక్టర్ సుధాకర్ బాబు, డాక్టర్ కిషోర్ కుమార్ తదితరులు 133వ అంబేద్కర్ జయంతిని మచిలీపట్నం ఎల్ఐసి జోనల్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. ముందుగా జోనల్ మేనేజర్ డాక్టర్ సుధాకర్ బాబు, ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు కిషోర్ కుమార్ తదితర ఉద్యోగుల రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ డాక్టర్ సుధాకర్ బాబు భారతదేశ రాజ్యాంగం విశిష్టత, రాజ్యాంగంలోని ఆర్టికల్స్, రీట్, పిటిషన్లు, ప్రాథమిక హక్కులు, బాధ్యతలపై పూర్తి వివరణ ఇచ్చారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అమర్ రహే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అమర్ రహే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అమర్ రహే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను. పెద్దలందరికీ, వివిధ సంఘాల నాయకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. కొంత వేదిక మీద ప్లేస్ సరిపోగా అందరినీ వేదిక మీద పిలవలేదని అన్ని ఆలోచించవద్దు. చాలామంది ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు కూడా ఇక్కడికి వచ్చున్నారు. అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈరోజు సబ్జెక్ట్ గురించి ప్రధానంగా చెప్పారు. ప్రతి సంవత్సరం మనం బిఆర్ అంబేద్కర్కి సంబంధించి రిలవెంట్ అంశాల మీద సెమినార్స్, సదస్సులు నిర్వహించుకుంటాం. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేయడం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ మీద రాజ్యాంగం యొక్క విశిష్టత, పర్టికులర్గా ఈ టాపిక్ ఎంచుకుంటలో కూడా ప్రస్తుతం రాజ్యాంగానికి సంబంధించిన చర్చ మనం చూస్తున్నాం. రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగం కల్పించిన భద్రతా చట్టాల నుంచి రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడుతున్న ఈ సమయంలో రాజ్యాంగం యొక్క విశిష్టత, పౌరుడికి రాజ్యాంగం కల్పించే స్వేచ్ఛ గురించి మరోసారి అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ స్వేచ్ఛ, స్వాతంత్రాలు అనుభవించడానికి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులే పునాదని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి పౌర హక్కులు, స్వేచ్ఛ ఏదైతే ఉందో దానివల్ల మనం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం.
ఈ అంశాల గురించి మాట్లాడేటప్పుడు అనేక సార్లు సీనియర్ డివిజనల్ మేనేజర్ గారితో మామూలుగా మాట్లాడినప్పుడు కూడా ఆయన కోట్ చేస్తున్న విషయాలు కానీ రాజ్యాంగం పట్ల ఆయన ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ కానీ ప్రావీణ్యత కానీ చూసినప్పుడు ఖచ్చితంగా ఆయనతో మనం తప్పకుండా ఒక 45 మినిట్స్ ఒక సెమినార్లో పెట్టి వింటే బాగుంటుందని చెప్పి మేము అందరం అనుకున్నాం. నో దిస్ ఈస్ ది అకేషన్. అందుకనే ప్రత్యేకంగా ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా బిజీగా ఉన్నారు ఆయన కూడా, ఒక పక్కన కాన్ఫరెన్సెస్, క్లోజింగ్స్, షెడ్యూల్స్లో అయినా కూడా. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శుక్రవారం రోజున పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు డీఎస్పీ రఘుచందర్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ భీమ్రావ్, ధర్మపురి సిఐ రామనరసింహారెడ్డిల ఆధ్వర్యంలో పోలీస్ కేంద్ర బలగాలతో కవాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యలో భాగంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగినదని, ఎన్నికల నిబంధనలకు లోబడి నడుచుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని వారి సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి సిఐ రామనరసింహారెడ్డి, ఎస్ఐ ఉదయ్ కుమార్, 200 మంది పారామిలిటరీ బృందం సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ నిలబడితే కొంచెం ముందుకు వచ్చేద్దాం. వచ్చే నెల మే 13 జరగనున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా మన జగిత్యాల జిల్లా కేంద్రానికి మరియు ధర్మపురి మండల కేంద్రానికి కేంద్ర పార్లమెంటరీ బలగాలు వచ్చేసాయి. జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ సన్ప్రీత్ సింగ్ గారి ఆదేశం ప్రకారం ఈరోజు ధర్మపురి మండల కేంద్రంలో కేంద్ర పారామిలిటరీ ఫోర్సెస్తో మేము ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాము. మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ ఊరా వినియోగించుకోవాలి. తర్వాత ఎలాంటి అల్లర్లు కానీ గొడవలు కానీ లేకుండా మన జిల్లాలో కావచ్చు, లేకపోతే మన ధర్మపురి కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పెద్దపల్లి లోక్సభ కాబట్టి అందరూ పెద్ద ఎత్తున విరివిగా పాల్గొని అందరూ ప్రజలందరూ స్వేచ్ఛగా కూడా వినియోగించుకోవాలి. మరియు పారామిలిటరీ ఫోర్సెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్లాగ్ మార్చ్ ద్వారా ఎంతమంది బలగాలు వచ్చినాయి ఏంటంటే ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ గాజ్ గ్లాస్ కి ఓటు వేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించాలని డీకే ఆదికేశవ నాయులు మనవరాలు డీకే చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొని వాకతిప్ప గ్రామంలో ప్రచారం చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ని ఆదరించాలని, మీ అమూల్యమైన ఓటును గాజ్ గ్లాస్ గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించాలని ఆమె ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఆమెకు కార్యకర్తలు, అభిమానులు నీరాజనం పలికారు. అది మీ 50,000 ఓటు, ఒక్క ఓటు గురించి కళ్యాణ్ గారు ఇక్కడ మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని కాపాడుతారు. జై జనసేన.
జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గాజు గ్లాస్ గుర్తుగా మన ఓటు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా ప్రతి స్వచ్ఛంద సంస్థ సభ్యులు పౌరులు కృషి చేయాలని, ఓటు అనే వజ్రాయుధాన్ని తప్పక వినియోగించుకోవాలని సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ కోరారు. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి స్వచ్ఛంద సంస్థలతో తాను కలిసి నిర్వహిస్తున్న 30 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా 2వ రోజు హన్మకొండ సెయింట్ పీటర్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో కరెస్పాండెంట్ గోపు మత్యాస్ రెడ్డి, సునీత దంపతుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు పరికిపల్ల వేణులతో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లిదండ్రుల చేత మరియు కుటుంబ సభ్యులతో తప్పక ఓటు వేయిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. టీచర్లు విద్యార్థులకు ఈ విషయంపై అవగాహన కల్పించడం వారి బాధ్యతగా భావించి చిన్నారులను ప్రోత్సహించాలని కోరారు. In the parliament elections which are going to held on 13th May in this year. Thank you very much dear students and correspondent garu. Thank you very much sir. Okay, మీరు ప్లెడ్జ్ చేశారు. ఈ ప్లెడ్జ్ మర్చిపోవద్దు. 13th నాడు మీ పేరెంట్స్ ని, మీ నైబర్స్ ని, ప్రజలను అందరినీ కూడా మోటివేట్ చేయాలి. Thank you very much sir. ఫోటోలు కల సెకండ్ నాకు సార్ ప్లీజ్ నీకు ఇస్తా కానీ ప్లెజ్ చేయబడి సార్. సునీత మేడం కృతజ్ఞతలు. అలాగే సో యూ వోంట్ టేక్ మచ్ టైం, జస్ట్ 5 minutes విల్ ఫినిష్ అవర్ ప్రోగ్రామ్. కాస్టింగ్ ఓటు వేయడం చాలా ముఖ్యం. వచ్చే నెల 13వ తేదీ పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీకు ఓటు హక్కు లేదు. 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. అంటే 18 సంవత్సరాలు నిండిన మీ ఇంట్లో మీ అన్నలకు, అక్కలకు, మీ పేరెంట్స్కి, మీ గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ పేరెంట్స్కి, నైబర్స్కి అందరికీ ఓటు హక్కు ఉంటుంది. ఆ రోజు మీరు మీ పేరెంట్స్ తోటి ఒక ప్రామిస్ తీసుకోవాలి. ఈరోజు వెళ్ళగానే చేయాలి. ఆ ప్రామిస్ తీసుకోవాలి. ఏంటంటే ఆ రోజు మేము తప్పకుండా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేస్తాము అన్న వర్డ్ ఒకటి తీసుకోండి మీరు. ఓకే, మీరు ఏం చేస్తారు? ఈరోజు పేరెంట్స్కి వెళ్ళి 13వ తేదీ అంటే వచ్చే నెల 13వ తేదీ జరిగే ఎలక్షన్స్లలో మేము తప్పకుండా ఓటేస్తామన్న ప్రామిస్ తీసుకోండి. దట్ హెల్ప్ యు ఆర్ డూయింగ్ టు బిల్డ్ ఏ గుడ్ నేషన్, టు సెలెక్ట్ ఏ గుడ్ లీడర్. ఓకే, మీరు 18 years దాటాక అంటే ఈ స్కూల్ విడిచిపెట్టి ఇంటర్మీడియట్ అయిపోయాక మీకు ఓటు హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండిన మీ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మీ పేరెంట్స్ని కానీ తప్పకుండా ఓటు వేసే విధంగా మోటివేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓకే, మీరు చేస్తారా? ఓకే, వీళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్. Now I request Shavin sir to speak a few words. Thank you, Prasad garu. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలో భారీ ర్యాలీతో వేమూరు హెలిప్యాడ్ నుండి కొల్లూరులోని సభా స్థలానికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నక్క ఆనందబాబు, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రజాగలం బహిరంగ సభలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్డీఓ కూటమికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ రాక్షస ప్రభుత్వాన్ని అధికారంలోకి దించాలని అన్నారు. నేను ఒక పిలిపిస్తే నా మీదుండే నమ్మకంతో 35,000 ఎకరాల భూమి 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అది మన విశ్వసనీయత. దుర్మార్గుడు వచ్చాడు, ముందు చెప్పాడు నేను ఈ రాజధాని ఆమోదిస్తా అన్నాడు. కాదు, 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి కడాన అసలు రాజధాని లేకుండా 10 సంవత్సరాలైనా మీ ఇల్లు ఏదంటే, మీ అడ్రస్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ చెప్పుకోలేకుండా పోయామంటే మొండె ఉంది, తల మాత్రం లేదు. ఆ తల తీసేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాళ్ళకు ఓట్లేస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే గాని రాజధాని వచ్చుంటే ఈ పిల్లలు చదువుకోవాలంటే హైదరాబాద్, చెన్నై అవసరంలా. దానికంటే ఇంకా బ్రహ్మాండమైన యూనివర్సిటీలన్నీ ఇక్కడే అమరావతిలో వచ్చేది.
ఉదయం పోయి చదువుకొని సాయంత్రానికి మీ ఇంటికి వచ్చేవాళ్ళని కూడా తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీ పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చేది. ఎవరైనా పనులు కావాలంటే ఇక్కడే పోయి పనులు చేసుకునే అవకాశం వచ్చేది. మన యొక్క బాధ ఏంటంటే పాసి పనులు చేసుకోవాలన్నా, మట్టి పనులు చేసుకోవాలన్నా, ఆటో తోలాలన్నా హైదరాబాద్కి వెళ్ళాలి, బెంగళూరుకి వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి. ఇదేమి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతూ, పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి 2 పంటలకు కాదు, గుంటూరు జిల్లాలో 3 పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. 72% పూర్తి చేశాం. ఎన్నికల ముందు మేము అనుకున్నాం 2020కి పోలవరం పూర్తి చేయాలనుకున్నాం. నేను అడుగుతున్న తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ, ఈరోజు ఏం చేశాడో పేపర్లో మీరు చూశారు కదా అని అడుగుతున్నా. పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేశాడు. డయాఫామ్ వాల్ పోయింది, కాఫర్ డ్యాములు పోయినాయి, గైక్ బండ్ పోయింది. ఒక ఉన్మాది ముఖ్యమంత్రి ఒక అహంభావంతో ఏమీ తెలియకుండా కూడా తెలిసి నటించి మొత్తం నాశనం చేశాడు. జాబు రావాలంటే అందరూ కన్విన్స్ అయిపోయారు. ఎవరిని మాట్లాడినా మళ్ళీ జాబు రావాలంటే బాబు రావాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, నేను బెస్ట్ డ్రైవర్ని ఈ రాష్ట్రానికి. ఒక ఆటో డ్రైవర్కి ఆదర్శంగా వాళ్ళని ఆదుకుంటా. యువత భవిష్యత్తు నేనే ముందుకు తీసుకుపోతూ మిమ్మల్ని సేఫ్గా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. మా మహిళలకు రక్షణ ఇస్తూ ఏ మహిళకు కూడా అన్యాయం జరగకుండా మా తమ్ముడు పెట్టుకున్నాడు ఏపీకి డ్రైవర్ బాబు. మీరు ఒకటే పెట్టుకోండి, ఏపీకి ఆదర్శ డ్రైవర్ బాబు. ఇది చేస్తా. తమ్ముళ్ళు డిఎస్సి పెడతా, మెగా డిఎస్సి పెడతా, ఉండే ఉద్యోగాలు ఇస్తా. మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మరొకసారి హామీ ఇస్తున్నా. రెండోది జాబ్ క్యాలెండర్ ఇస్తా. 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా ఒక కుటుంబ పెద్దగా ఈ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కృష్ణా డెల్టాని మీరు చూస్తే ఎప్పుడూ తుఫాన్లు వచ్చి నష్టపోతున్నాం. మొదటి పంటకు కూడా నీళ్లు సకాలంలో రావడం లేదు. ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ 1 సంవత్సరంలో పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. 1 నెల ముందు పంట వేసుకునే పరిస్థితి వచ్చారు. దీనివల్ల మీరందరూ ఎక్కడికక్కడ తుఫాన్ నుంచి తప్పించుకునే పరిస్థితి వచ్చారు. 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో ఉంది. అలాంటి పట్టిసీమ నేను కట్టానని దాన్ని వాడకూడదని వాడకుండా చేసి మిమ్మల్ని తుఫాన్లో ముంచేసిన వ్యక్తి, నట్టేట ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఏ ముఖ్యమంత్రి అయినా బుద్ధుంటే, జ్ఞానం ఉంటే, నేను పట్టిసీమ కట్టింది రైతుల కోసం కట్టాను తప్ప ఇంకో దానికి కాదు. దాన్ని ఉపయోగించలేదంటే మీరు ఆలోచించాలి. ఏదైతే మీరందరూ చూశారు, ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభించినటువంటి విధ్వంసం పట్టిసీమను కూడా ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాణి రుద్రమాదేవి నిన్నటి రోజున కరీంనగర్ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పథకాల గురించి శ్వేతపత్రం రిలీజ్ చేయాలని అన్నారు. నేను అడుగుతున్నాను, ఎందుకంటే ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు, ప్రతి మహిళకు 500 సిలిండర్, అలాగే 4 ఎకరాల భూమి ఉన్న వారికి రైతు బంధు అందుతుందని ఈ పథకాలు రాణి రుద్రమాదేవికి కనబడడం లేదా అని అన్నారు. నిన్నటి రోజున కరీంనగర్ జిల్లాలో రాణి రుద్రమాదేవి గారు పెట్టిన ప్రెస్ మీట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాల గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని అడిగారు. అసలు రుద్రమాదేవి ఎక్కడుందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఉచిత బస్సు ఎక్కి ప్రతి ఊరికి ప్రతి వాడకు తిరుగుతున్నారు. ప్రతి ఊర్లల్లో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి నడుస్తుంది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అది కూడా ప్రతి ఒక్కరికి అందుతుంది. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ప్రతి ఒక్క మహిళ కూడా తీసుకుంటుంది. ఇంకొకటి 4 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు కూడా ప్రతి ఒక్కరికి అందింది. అదొకటి కూడా గమనించుకోవాలి రుద్రమాదేవి గారు. ఇంకొకటి ఏంటంటే టెక్స్టైల్, మీ ఎంపీ అభ్యర్థి అయిన ఎంపీ మన సిరిసిల్లాకు ఎన్నిసార్లు వచ్చిండు బండి సంజయ్ గారు? సూటిగా అడుగుతున్నాను. ఎంపీగా ఉన్నప్పుడు బండి సంజయ్ గారు కాకతీయ టెక్స్టైల్ పార్కును, సిరిసిల్లాల కార్మికులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ కార్మికులను వదిలిపెట్టి ఎక్కడనో కార్మికులు లేని వాడలా వరంగల్ తీసుకుపోయి వరంగల్లో పెట్టిండ్రు. అది ఎందుకు పెట్టిండ్రు? అప్పుడు బండి సంజయ్ గారు బీజేపీను టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటై అక్కడికి తీసుకుపోయినరా? మరి దాని గురించి మాత్రం మీరు రుద్రమాదేవి గారు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటిదంటే నా కార్మికులు చాలామంది ఉండి సేట్లు బిజినెస్ నడుపుకునే సిరిసిల్లాలో చాలామంది ఉన్నారు. 45 రోజులల్లా ఎంఎస్ఎంఈ అని ట్యాక్సీ, ఇన్కమ్ ట్యాక్సీ ఒకటి వచ్చింది. దాని గురించి ఏంటంటే 45 రోజులల్లో కట్టకుంటే ఇన్కమ్ ట్యాక్స్ 30% కట్టాలని కోరుకుంటున్నారు మీరు కేంద్రం నుంచి వెళ్ళి. వీళ్ళందరూ ప్రతి ఒక్క కార్మికుడు చేసుకుంటే బతికేవాళ్ళు ఇక్కడ. వీళ్ళందరూ ఎట్లా కడతారు? మీరు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయితే ప్రతి వాళ్లకు కార్మికుల నుంచి పెద్ద సేట్ల వరకు ఆలోచించి ఈ ట్యాక్సీల గురించే కానీ ఎవిడి గురించి అయినా మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే బండి సంజయ్ గారు సిరిసిల్ల ఊరికి వచ్చిన దాఖలాలు కూడా లేవు ఇక్కడికి. తను ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. తను సిరిసిల్లాకి ఎన్నిసార్లు వచ్చిండు? తను ఒకసారి పాదయాత్ర చేసిండు. పాదయాత్ర అయితే సిరిసిల్లాల బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం రెండొకటే అనడానికి తను ఏం చేసిండంటే సిరిసిల్ల ఊర్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తే ఈయనకు ఏం పేరు వస్తుందో అని చెప్పని అట్లా చుట్టూ తిరిగి ముస్తాబాద్ నుంచి వెళ్ళి అట్లా తిరుక్కుంటా వేయిండ్రు. ఇంకొకటి బండి సంజయ్ గారు, మీరు ఎంపీ అభ్యర్థి అయి ఉండి మీరు సిరిసిల్లాకు ఎన్ని లాభాలు చేసిర్రు? మా పొన్నం ప్రభాకర్ అన్న ఎంపీ అభ్యర్థి అయి ఉండి కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిండ్రు. ఇంకొకటి ఇక్కడ నేత కార్మికులు ఎక్కువ ఉంటారు. ఆ ఉద్దేశంలో కార్మికులకు, బీడీ కార్మికులకు హాస్పిటల్ కావాలని చెప్పని నాంపల్లిలో హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రభాకరన్న చేసిన పనులు ఏమేంటి మేము చెప్తాము. మీ బండి సంజయ్ అన్న గారు ఏమేం చేసిరో మీరు కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. ఊర్లలో అన్ని మండలాలలో కానీ గ్రామాలలో కానీ అందరూ పాస్పోర్ట్ కోసము హైదరాబాద్కే కానీ ఎక్కడెక్కడికో ప్రాంతాలకు పోవాల్సి వస్తుందని చెప్పని అప్పుడున్న పొన్నం ప్రభాకర్ అన్న గారు కరీంనగర్లో పాస్పోర్ట్ ఆఫీస్ కూడా తేవడం జరిగింది. మా పొన్నం ప్రభాకర్ అన్న చేసిన సేవలు ఇంతవరకు మీ బండి సంజయ్ ఏం చేసిండు? ఒక బుక్ విడుదల చేస్తానన్నారు. మా పొన్నం ప్రభాకర్ అన్నది కూడా మేము కూడా బుక్ విడుదల చేస్తాము. మీ బండి సంజయ్ గారు ఏం చేసిండు? మా ప్రభాకర్ అన్న ఏమేమి పనులు చేసిండు? ప్రతి ఒక్కటి బుక్ విడుదల చేద్దాము. ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.